ఛత్తీస్గఢ్ సహా 5 రాష్ట్రాల్లో బంద్కు పిలుపునిచ్చింది సెంట్రల్ రీజియన్ మావోయిస్ట్ పార్టీ. బీజాపూర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎన్కౌంటర్లకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పరిధిలో బంద్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దులోని ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీలో మావోయిస్టుల ఏరివేత టార్గెట్గా భద్రతా దళాలు భారీగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే బంద్కు మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఛత్తీస్గఢ్ సహా 5 రాష్ట్రాల్లో అయితే బంద్కు పిలుపునివ్వడం జరిగింది సెంట్రల్ రీజియన్ మావోయిస్ట్ పార్టీ. అయితే బీజాపూర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎన్కౌంటర్లకు నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇక తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పరిధిలో బంద్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దులోని ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక ఏజెన్సీలోని మావోయిస్టుల ఏరివేత టార్గెట్గా ఈ భద్రతా దళాలు భారీగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే బంద్కు మావోయిస్ట్ పార్టీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఉపేందర్, స్వాతి, ఏజెన్సీలో పోలీసులు అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. మావోయిస్టులు 5 రాష్ట్రాల బంద్ పిలుపునివ్వడంతో అటు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక మావోయిస్టుల ఎన్కౌంటర్ కు ప్రతీకారంగా తీర్చుకుంటామని చెప్పేసి ప్రతీకార చర్య తప్పదని పోలీసులకు సవాల్ చేస్తూ లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ప్రాంతాల్లో అటు మహదేవ్పూర్, కాళేశ్వరం, పులివెందుల మండలాలతో పాటు ఇటు తెలంగాణ సరిహద్దు మండలాల్లో కూడా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మావోయిస్టులు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎన్కౌంటర్ కు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పేసి లేఖలో పేర్కొనడంతో అటు పోలీసులు మరింత అప్రమత్తమైనట్లయితే తెలుస్తుంది. ఇక ఇటు ములుగు జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి వెంకటాపురం సర్కిల్ పరిధిలో కూడా పోలీసులు పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఇక ప్రధానంగా రహదారులపై అటు వాహనాల తనిఖీలతో పాటు అడవులను అయితే ప్రత్యేకంగా పోలీసు బృందాలతో అయితే జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అదేవిధంగా ఒడిశా, ఏపీ, తెలంగాణ సరిహద్దులు అయితే హై అలర్ట్ అయితే ప్రకటించి ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బంద్ పిలుపు నేపథ్యంలో మావోయిస్టులు ఏదైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి వాహనాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జేసీబీలో ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించి అయితే భద్రపరిచిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఏదైతే భద్రాచలం నైట్ హాల్ట్ బస్సుల సర్వీసులను కూడా పూర్తిగా రద్దు చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ఇక టార్గెట్ అప్రమత్తం చేసిన పట్టణ ప్రాంతాలు తరలించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఎన్కౌంటర్ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా అటు ములుగు ఎస్పీ బాధ్యత వహించాలని చెప్పేసి లేఖలు కూడా విడుదల చేశారు. అయితే మావోయిస్టులు దీనిపై ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు పగడ్బందీ చర్యలు అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి గ్రామస్తులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇటీవల ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు బీజాపూర్, దంతెవాడ, అటు సుకుమా జిల్లాలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. దాదాపు ఈ ఎన్కౌంటర్ లో 23 మంది పైగా మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో మళ్ళీ ఎక్కడ కూడా తుపాకీ మూత మోగించొద్దని చెప్పేసి సరిహద్దు ఆదివాసులు కూడా భయాందోళన చెందుతున్నారు. ఇక అంతేకాక అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పోలీసులు అప్రమత్తం చేయడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పేసి ఇప్పటికే సూచించారు. అదేవిధంగా ఇటు ఏదైతే తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి భద్రాచలం, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలను, అదేవిధంగా జగదల్పూర్ ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో పాటు ప్రైవేటు వాహనాల రాకపోకలను సైతం కూడా నిలుపుదల చేశారు. ఇక పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకుంటూ మావోయిస్టుల వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే గస్తు ఆయా ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సరిహద్దు గ్రామాల్లో పెద్ద ఎత్తున కూబింగ్ చేస్తూనే ఆదివాసీ గ్రామాల్లో నివసిస్తున్న వ్యక్తులను కూడా
వివరాలు సేకరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే మావోయిస్టు బంధులు, వారోత్సవాలు, ఇతర పిలుపునిచ్చిన సందర్భాలు పోలీసు బలగాలు మోహరించడం, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, విచారించడం పరిపాటిగా వస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు ఎక్కువ మంది మావోయిస్టులు మృతి చెందడంతో అయితే ఈ అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ క్రమంలోనే అటు సరిహద్దులో చేరినటువంటి సిఆర్పిఎఫ్, స్పెషల్ పార్టీ, కోబ్రా, డిఆర్జీ, అదేవిధంగా ఎస్పీఎఫ్, బస్టర్ ఫైటర్స్, అటు సిసిసి కమాండోస్, అటు ఐటీబీపీ బలగాలు కూడా పెద్ద ఎత్తున కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అటవీ ప్రాంతాల్లో అనువనువున గాలిస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ కాగర్ పేరుతో బీజేపీ ప్రభుత్వం ప్రజలు విప్లవోద్యమంపై అయితే సాగిస్తున్న పాపిస్ట్ మనం ఏదైతే మారణకాండకు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ ఈ రోజు పిలుపునివ్వడంతో అయితే పోలీసులు హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. మావోయిస్టు ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా చోటు చేసుకోకుండా అయితే వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇక్కడ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సరిహద్దు ప్రాంతాల ఏదైతే గిరిజనులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.